శ్రీ గౌతమి డిగ్రీ కళాశాల ప్రతి డిగ్రీ విద్యార్థి లక్ష్యం ఉద్యోగం. ఆ విద్యార్థుల ఆశయ సాధనకు కృషి చేస్తూ టాప్ కంపెనీలలో 292 ఉద్యోగాలు సాధించి ప్రకాశం జిల్లాలోనే నంబర్ 1 గా నిలిచిన విద్యాసంస్థ శ్రీ గౌతమి. నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి నిరసనగా కేంద్ర విద్యాశాఖ మంత్రి వర్యులు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలను ఈ నెల 24వ తేదీన బంద్ చేయించేందుకై విద్యార్థి సంఘాలు నిర్ణయం చేసి విద్యా సంస్థలకు ముందు రోజే నోటీసులు ఇవ్వటం జరగగా ఈ రోజు 24వ తేదీన విద్యా సంస్థలు సెలవు ప్రకటించడంతో పాటుగా ఈ రోజే పీటీఎం సమావేశాలు ఉండటంతో విద్యా సంస్థల బంద్ పాక్షికంగా దర్శిలో కనిపించింది. దర్శి గడియార స్తంభం ప్రాంతంలోనూ అలాగే అన్ని విద్యా సంస్థల వద్దను దర్శి పోలీసులు ముందస్తు బందోబస్తు చర్యలు చేపట్టారు. మధ్యాహ్నం 12 గంటల వరకు ఎలాంటి బంద్ ప్రభావం కనిపించలేదు. 1-2 చోట్ల విద్యార్థి సంఘం నాయకులు స్కూల్స్ ను మూసివేయించి స్టూడెంట్స్ ను ఇళ్లకు పంపించడం జరిగింది. దేశవ్యాప్త బంద్ని దేశవ్యాప్త బంద్ని జరిగే బంద్ని దేశవ్యాప్త బంద్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి కేంద్ర విద్యాశాఖ మంత్రి విద్యార్థులపై లాఠీ చార్జీ దారుణం విద్యార్థులపై లాఠీ చార్జీ ఢిల్లీలో విద్యార్థులపై లాఠీ చార్జీ విద్యార్థులపై ఢిల్లీలో లాఠీ చార్జీ ఎందుకు కాన్సెప్ట్ అనేది